హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ వచ్చి తిరుపతిలోని ఇక్కడైతే సాయంత్రం టైంలోని గుడి దగ్గర వరాహస్వామి గుడిను ఇంకా అమ్మవారి గుడి ఉందనేసానని ఇంకా గుడిలోకి కూడా వెళ్దామని చెప్పి అయితే సాయంత్రం టైంలోని ఇలా బయటకైతే వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనానికి వెళ్ళే ముందు వరాహస్వామి దర్శనం చేసుకుంటే మంచిదంట. కోనేరు ఉంటుంది కదా, కోనేరులోని స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట. ఇంకా మేమైతే మాకు అంత టైం లేదనమాట. ఇంకా నడిచి వచ్చాం కాబట్టి అప్పుడు సగం టైం అయిపోయింది. ఇంకా మొక్కులు ఇవ్వటం ఇంకా రోజు అయిపోవటం, ఇంకా తర్వాత రోజు ఇలా దర్శనానికి వెళ్ళి దర్శనం కూడా చాలా ఎక్కువ టైం పట్టేస్తుందని అన్నారు కదా అని చెప్పి ఇంకా డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత అంటే తిరుగు ప్రయాణానికి కూడా మేము టికెట్లు తీసేసుకున్నాం అనమాట. అందుకే ఇంకెక్కువ టైం అయితే లేదు. ఇంకో 2 రోజులు ఉందామని అనిపిస్తుంది కానీ చెల్లి వాళ్ళ మామయ్య గారికి కొంచెం హెల్త్ బాగోకపోవటం వల్ల ఇంకా టికెట్లు కూడా ముందే తీసేసుకున్నాము. ఇంకా ఎలాగో కొంచెం టైం ఉందన్నమాట. ఇంకా అందుకే వరాహస్వామి గుడికిను ఈ కోనేటి దగ్గరికి వెళ్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఏనుగులను అయితే తీసుకెళ్తున్నారనమాట. ఇంకా ఏనుగుల దగ్గర అయితే కొంచెం ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి అందరం కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము. ఏనుగులు ఇలా కనిపించినా కళ్ళకు వచ్చినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందనేసి అని అంటారు. తర్వాత ఇక్కడైతే కోనేటి దగ్గరికి అయితే వచ్చాము. చక్కగా వాటర్ అది చాలా బాగుందనమాట. పిల్లలకైతే స్నానం చేయాలనిపించింది, అంత బాగుంది. ఇంకా ఈ వాటర్ను కూడాను సరస్వతీదేవి పుష్కర స్నానం అంటారనమాట. చాలా మంచిదంటండి ఇలా స్నానం చేయటం కూడాను. ఇంకా మేమైతే వెళ్ళే ముందే కాబట్టి అంత టైం లేదు, మేము మళ్ళీ బయలుదేరి వెళ్ళాలి కాబట్టి ఇంకా అలాగా చూసి వెళ్దామని చెప్పి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత రాహుల్ అయితే స్నానం చేస్తానని వాడు పేచీ పెడుతున్నాడు అనమాట. ముందే ఎందుకు తీసుకురాలేదు ఇక్కడికి అనేసి. ఇంకా కుదరలేదు కదా, ఇంకా మామూలుగా తల మీద కొంచెం నీళ్ళు చల్లేసుకొని కొంచెంసేపు ఉండి అయితే మళ్ళీ అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఎవరైనా పెద్ద తిరుపతి వెళ్ళేవాళ్ళు ఉంటే ఏంటంటే ముందు స్వామివారిని దర్శించుకోవటానికి ముందు చక్కగా కోనేటిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకొని ఏడుకొండల వారిని దర్శించుకుంటే చాలా మంచిదంటండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా చేసి వెళ్ళండి. ఇంకా తర్వాత ఇక్కడైతే శ్రీ వెంగమాంబ అమ్మవారి అన్న ప్రసాదాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా భోజనం చేసి బయలుదేరదామని చెప్పి ఇంకా భోజనానికైతే మేము లైన్లోకి అయితే వెళ్తున్నాము. ఓకేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.